హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే గోబీ మంచూరియన్ ఇంకా గోబీ ఫ్రైడ్ రైస్ కాంబో చేయబోతున్నాము. ఇంకొకటి ఏంటంటే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ మనం గోబీ మంచూరియన్కి మిక్స్ చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మైదా 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, సాల్ట్, ఫుడ్ కలరు, కారము యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాము. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసుకున్న గోబీని అయితే ఇందులో యాడ్ చేసి అన్నిటికీ పట్టేటట్లు ఇట్లా మిక్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి అందులో ఈ గోబీని యాడ్ చేయాలి. ఇది వేసిన వెంటనే అయితే కలపకండి, కొద్దిసేపు అట్లనే వదిలేసేయండి. అప్పుడు కొంచెం బాగా విడిపోకుండా చెదిరిపోకుండా వస్తాయి, ఈ కన్సిస్టెన్సీలో వస్తాయి. ఇలా వచ్చింది అంటే గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే ఇలా మంచిగా ఫ్రై అయినట్టు. ఇవి చూడండి చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇలా మొత్తం గోబీని ఫ్రై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇది ఇలా టేస్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చేసేసాను కూడా, అందుకే మీతో చెప్తున్నాను. నెక్స్ట్ మనము అదే ప్యాన్లోని ఆయిల్ని సపరేట్ చేసుకొని కొంచెం ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని జింజర్ గార్లిక్ మంచిగా చిన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. వీటిలో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అంతా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ క్రంచీగా ఉండేటట్లు కొంచెం బిగ్ సైజులో కట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు అందులో సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేయండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. తర్వాత వీటిని గోబీని మనం ఫ్రై చేసుకున్న గోబీని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత బాగా మంచి స్మెల్ ఇంకా టేస్ట్ వస్తుంది. ఇది నాకు మంచిగా కుక్ అయిన తర్వాత నేను ఒక సపరేట్ బౌల్లోకి కొంచెం మంచూరియా లాగా సైడ్ తీసి పెట్టుకుంటున్నాను. ఇలా సైడ్ తీసి పెట్టుకున్నది మంచూరియా లాగా చాలా బాగా టేస్ట్ వచ్చింది నాకైతే. ఇందులోనే నెక్స్ట్ నేను ఫ్రైడ్ రైస్ కోసం రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ కోసం కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. రైస్ కూడా బాగా మిక్సప్ అయ్యి అవి మంచిగా బాయిల్ అయినాయి కాబట్టి మంచిగా మెత్తగా వచ్చాయి. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు కలిపి హై ఫ్లేమ్ మీద కలపండి. దీనికి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్ట్ యూట్యూబ్ ఛానల్. బాయ్.